शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ముఖ్యమైన గ్రహాలు మరియు మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి మిగతా గ్రహాలన్నీ కూడాను ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది, ఫలితాలు ఎలా ఉంటాయి, వాటికి మనము పరిహారాలు ఏం చేసుకోవాలి, ఎలా మనము ప్రయత్నాలు కొనసాగించాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. సూర్యుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. మొదటి 16 రోజులు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను అష్టమ స్థానంలో ఉంటున్నాడు. అంటే ఈ 2 స్థానాలు కూడాను సూర్య భగవానుడికి ప్రతికూలమైనటువంటి సంచారం కనుక సూర్యుడు ఈ మాసంలో మీకు అనుకూలంగా లేడు. ఇక అంగారకుడు చతుర్థ అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడి యొక్క సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది. ఇక బుధుడు సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో అంటే 10 రోజులు, ప్రారంభం నుండి 10 రోజులు కన్యారాశిలో సంచరిస్తున్నాడు బుధుడు గనుక మీనరాశి వారికి సప్తమ స్థానం ప్రతికూలత ఉంటుంది. దాని తర్వాత అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది అనుకూలంగా ఉంటుంది. ఇక గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. మీనరాశి వారికి రాస్యాధిపతి, జన్మ దశమ స్థానాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. గోచార రీత్యా బాధక స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక శుక్రుడు అష్టమ భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది. ఇక శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశము జన్మము ద్వితీయము ఇవి ఏలినాటి శని, 7.5 శని అంటారు. ద్వాదశ స్థానంలో సంచరించడము ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులపై మనకు నియంత్రణ లేకుండా చేస్తాడు శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు. అనవసరమైనటువంటి ఖర్చులు, ఫోర్స్డ్గా మనము ఖర్చులు ముందుకు వస్తుంటాయి. తప్పని పరిస్థితుల్లో ఖర్చులు పెట్టవలసి వస్తాయి. అలాంటి పరిస్థితిని ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు క్రియేట్ చేస్తాడు. ఇక రాహువు జన్మస్థానంలో ఉన్నాడు. కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు. రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా మీనరాశి వారికి గ్రహస్థితి ఉంది. ఈ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. ఒక సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి అనుకూలత అనేటువంటిది కొంతవరకు మనకు యోగిస్తుంది. శుక్రుడి అనుకూలం మూలకంగా ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. భార్య, పిల్లలు, పెద్దలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. తద్వారా కొంత సంతృప్తి అనేటువంటిది కనబడుతుంది. కానీ మిగతా అన్ని విషయాలలో కూడాను
ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, వ్యవహరించాలి. ఇక 1-2 వారాలలో వ్యాపారస్తులకు భాగస్వాములతో కొంత ఇబ్బంది కనబడుతుంది. అంటే ముఖ్యంగా 1-2 వారాలలో పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారం మనం వన్ సైడ్గా నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా ఇబ్బందులలోకి మీరు వెళ్ళిపోతారు. కనుక పార్ట్నర్స్ను కూడాను మీరు లెక్కలోకి తీసుకోవాలి. ప్రతి విషయం కూడాను వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళతో చర్చిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ వైషమ్యాన్ని, ఈ గ్యాప్ను అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 4వ వారం లోపల వ్యాపారస్తులకు పూర్వం ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. 4వ వారం మట్టుకు కొంత అనుకూలంగానే ఉంది. వ్యాపారం కూడాను బాగా పుంజుకుంటుంది ఆ ప్రాంతంలో. ఇక కోర్టు వ్యవహారాలు కూడాను కొంతవరకు కలిసి వస్తాయి. మిగతా అనుకూలత, ఆర్థిక పరిస్థితి, పనులు కావడం ఇవన్నీ కూడాను ఏ విధంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారం మట్టుకు కొంత అనుకూలంగానే ఉంది. కుటుంబంలో పెద్దల యొక్క సహకారము, సలహాలు, సూచనలను పాటిస్తారు. తదనుగుణంగా మీకు చాలా విషయాల లోపల అవగాహన, కార్యసాఫల్యము కనబడుతుంది. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు, మానసిక ఇబ్బంది, మనస్తాపము, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఉద్యోగస్తులకు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ప్రభుత్వ రంగ సంస్థలలో లేదా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు. కనుక కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారు. తోటి ఉద్యోగులతో కానివ్వండి, పై అధికారులతో కానివ్వండి, మనస్పర్ధలు, వైషమ్యాలు, పనితనానికి గుర్తింపు లభించకపోవడము ఇలాంటివి కనబడుతున్నాయి. కనుక ఉద్యోగస్తులు ఆఫీసులో మనసు నిలిపి పని చేయాలి. మనకు టైం బాగాలేనప్పుడు మన కర్తవ్యం పైన మనస్సు ఎక్కువ నిలపాలి. అది చేసినట్టయితే మీకు చాలా మట్టుకు అధిగమిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆహార నియమాలను పాటించండి. సమయానికి భుజించడము, వ్యాయామం చేయడము ఇవన్నీ కూడాను నిత్యకృత్యంగా పెట్టుకోండి. ఎందుకంటే గ్రహస్థితి బాగాలేనప్పుడు అనవసరమైనటువంటి రుగ్మతలు, వ్యాధులు, మనస్తాపము ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వాటిని నివారించుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి మార్గాలను మనం అన్వేషించాలి. వాటిపై మనస్సు నిలపాలి. ఇక బంధువర్గము, అన్నదమ్ములు, జ్ఞాతులతో వైషమ్యాలు ఉంటాయి. కాబట్టి డీప్ డిస్కషన్లోకి వెళ్ళకుండా ఎంతవరకైతే అవసరమో అంతవరకే మీరు డిస్కషన్స్ చేయండి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఎవరితోనైనా కూడాను అనవసరమైనటువంటి డిస్కషన్స్లోకి వెళ్ళకండి. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే వ్యవసాయదారులకు కూడాను కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. కనుక ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. ఇక కర్మాగారాలు, ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి వారు, పారిశ్రామికవేత్తలకు తరచుగా మిషనరీ మూలకంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. రిపేర్లు ముందుకు రావడము, పనివారితో ఇబ్బందులు, తద్వారా ఉత్పాదన మనం అనుకున్నటువంటి సమయంలో అవుట్పుట్ రాకపోవడం మూలకంగా ఆర్థిక స్థితి ఇబ్బందికరంగా తయారవుతుంది. ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం గోచరిస్తుంది. కనుక పనుల గురించి మీరు మంచి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ప్రారంభించే పని
పూర్వాపరాలు అన్నీ కూడాను కూలంకషంగా తెలుసుకున్న తర్వాతనే పనులను ప్రారంభించినట్టయితే ఈ ఆలస్యం అనేటువంటిది కొంతవరకు అవాయిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులు మంచి సంస్థ లోపల ప్రవేశము కొరకై ప్రయత్నాలు కొనసాగించాలి, శ్రమించాలి. కొంత ప్రయత్నం చేసినట్టయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడము, వీటి మూలకంగా ఉన్నత విద్య లోపల ఆటంకాలు ఉన్నాయి. కనుక సరి అయిన సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము. ఓవర్లుక్ చేయకూడదు. ఇక వృధా ఖర్చుల మూలకంగా ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా మీనరాశి వారికి గోచార ఫలితాలు ఎక్కువ శాతం ప్రతికూలంగానే ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము. ఇక మీనరాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించినట్టయితే, సూర్య భగవానుడు సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానం ప్రతికూలం, అష్టమ స్థానం ప్రతికూలం. గనక సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యము ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. సూర్యభగవానుడి యొక్క అనుకూలం మూలకంగా ఆది వ్యాధులు అంటే శారీరక మానసిక రుగ్మతలు రాకుండా ఉంటాయి. అవి అన్నిటిపైన ప్రభావం చూపిస్తుంది. మీరు ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉన్నట్టయితే పనులు మీరు సవ్యంగా చేసుకోగలుగుతారు. పనులు సవ్యంగా మనస్సు నిలిపి చేసినట్టయితే మీకు తప్పకుండా ఫలితం అనుకూలిస్తుంది. కనుక సూర్యనారాయణుడి యొక్క అనుకూలత కొరకు, అనుగ్రహం కొరకు ఆదిత్య హృదయం చదవండి, సూర్యాష్టకం చదవండి. ఇక అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. గురువు బాధక స్థానంలో ఉన్నాడు. గురువు ప్రధానమైనటువంటి గ్రహ మీనరాశి వారికి రాస్యాధిపతి. ఆ గురు భగవానుడు బాధక స్థానంలో ఉండడం మూలకంగా పనులు మీకు అనుకూల సమయంలో కాకపోవడం మూలకంగా మానసిక ఇబ్బందికి గురి అవుతారు. ఆర్థిక పరిస్థితిపై ఇండైరెక్ట్గా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ గురువును ప్రసన్నం చేసుకోవాలి. మాతాపితృవులను సేవించడం ప్రథమ కర్తవ్యం. తర్వాత సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. తద్వారా ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు చేకూరుతుంది. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఏంటంటే గురువు మీకు ప్రసన్నమైనట్టయితే చాలా పనులు కలిసి వస్తాయి. ఇక శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అనవసరమైనటువంటి శ్రమ, రిపీటెడ్గా పనులు చేయవలసి రావడము, ఖర్చులు ముందుకు రావడము, ఆదాయం తగ్గడము, ఆదాయంలో హెచ్చుతగ్గులు, రుణభారం పెరగడము, ఇలాంటి వాటిపైన శని ప్రభావం ఉంటుంది. కనుక ఆ శనిని ప్రసన్నం చేసుకోవడానికి శని ప్రీత్యర్థమై పరిహారం తప్పకుండా చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 మార్లు జపించండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాలలో పశ్చిమ దిశ లోపల శనేశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి తైలాభిషేకం చేయండి, నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తర్వాత కాళ్ళు గడుక్కున్న తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి, శివాలయానికి వెళ్ళండి. తద్వారా మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ శని ప్రభావం తగ్గినట్టయితే మీరు పనులు చేసుకుంటారు. పనుల లోపల కార్యసాఫల్యం కలుగుతుంది. ఇక కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్లకు కొంత ఈ కేతు ప్రభావం మూలకంగా ఆలస్యం జరుగుతుంది.
మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. జపించినట్టయితే ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మానవ ప్రయత్నంగా మనము ప్రతి విషయం గురించి కూడాను కూలంకషంగా ఆలోచించాలి. మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి. బ్లైండ్గా చేయకూడదు. గ్రహస్థితి బాగలేనప్పుడు తప్పకుండా మనము వివేచనతోనే ప్రారంభం చేయాలి. ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. తర్వాత భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళడము, స్తోత్రపారాయణం చేయడము, దానికి సంబంధించినటువంటి గ్రహ సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభం.